ముప్పాల సుబ్బారావు గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. అసెంబ్లీ తీర్మానము, క్యాబినెట్ ఆమోద ముద్ర, తర్వాత పార్లమెంట్లో దాన్ని బిల్లుగా ప్రవేశపెట్టేటటువంటి ప్రస్థానం ఎట్లా కొనసాగుతుంది? ఇక్కడ ఒకటండి, అమరావతిని ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక మరియు శాశ్వత రాజధానిగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైనటువంటి చట్టబద్ధత కల్పించే ప్రక్రియను చేపట్టిందని మనం చెప్పుకోవాలి. గతంలో ఎదురైనటువంటి రాజకీయ న్యాయపరమైన ఒడిదుడుకులు మళ్ళీ రాకుండా ఉండాలనేదే దీని ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పుడు రాజధాని పేరును దేశ అత్యున్నత చట్టమైన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఒక భాగంగా చేర్చడానికి ఈ రోజున ఈ ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అమరావతి అనేది కేవలం ఒక ప్రభుత్వ నిర్ణయం మాత్రమే కాదు, పార్లమెంటు ఆమోదించిన చట్టం అవుతుంది. దీన్ని మార్చాలంటే మళ్ళీ పార్లమెంట్లోనే సవరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందుకే ఈ రోజున మార్చి 26న కేబినెట్ అమరావతి ఏకైక రాజధాని గుర్తించారు. పునర్వ్యవస్థీకరణ చట్టాలను సవరణ చేయాలని కోరుతూ ఏపీ కేబినెట్ తీర్మానం చేసింది. ఈరోజు అసెంబ్లీలో కూడా అది చర్చించి అదే తీర్మానం చేసిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దీంట్లో ఇంకోటి ఉందండి, ఆల్రెడీ ఇది ఆమోదించారు కేంద్రానికి, కేంద్ర హోంశాఖ పంపటం, కేంద్ర హోంశాఖ పంపిన తర్వాత పునర్విభజన చట్టంలోని కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పునర్విభజన చట్టంలో సెక్షన్ 5 సబ్ క్లాస్ 2ని సవరణ చేస్తూ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి అక్కడి నుంచి రాష్ట్రపతి గారు సంతకం చేసి అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించడానికి ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తా ఉన్నారు. ఇక్కడ చేయటం వల్ల ఉపయోగం ఏంటి? రాజకీయ స్థిరత్వం. భవిష్యత్తులో ప్రభుత్వాలు మారిన చట్టాన్ని ఉల్లంఘించి రాజధానిని మార్చడం అనేది సాధ్యం కాదు. రెండోది, రైతులకి ఎవరి దగ్గర అయితే 29,000 మంది దగ్గర 33,000 ఎకరాలు భూ సమీకరణ చేశారో ల్యాండ్ పూలింగ్ ద్వారా, ఆ భూములు ఇచ్చినటువంటి రైతులకు ప్రభుత్వం చేసిన వాగ్దానాలను చట్టబద్ధమైన హామీ లభిస్తుంది. అలాగనే ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న వివాదాలు, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి రాజధాని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానులను మార్చేటువంటి అధికారం లేదు, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వాలతో చట్టాలతో ఇమిడిమి ఉన్నది కాబట్టి అని చెప్పారు. దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. కాబట్టి ఆ 3 రాజధానుల అంశంపై గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ని ఉపసంహరించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. కాబట్టి దానికి కూడా అడ్డంకి తొలగిపోద్ది. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కింద తీసిన 29,000 మంది రైతులకి చట్టబద్ధత అనేది ఒక జీవన గ్యారంటీ. అలానే ప్రభుత్వం ఆనాడు చాలా ఒప్పందాలు చేసింది. ల్యాండ్ పూలింగ్ చేసుకునేటప్పుడు ప్రభుత్వం మారినా సరే గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన అభివృద్ధి చేసిన ప్లాట్లు, వార్షిక కవులు, చెల్లింపులను ఆపే అధికారం ఏ ప్రభుత్వానికి ఉండదు. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక రాజధాని ఉన్నప్పుడు ఆస్తి విలువ పెరుగుతుంది. ఏదైతే రైతులకి ఇస్తామన్న ప్లాట్లు లేకుంటే వ్యాపార ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విలువ పెరుగుతుంది. ఇది కేవలం రాజకీయ హామీ కాదు, చట్టపరమైన హక్కు. ఒకవేళ ప్రభుత్వం కనుక విఫలమైతే ఇచ్చిన హామీని రైతులు కోర్టు ద్వారా తన హక్కులను సులభంగా సాధించుకోవచ్చు. అంతేకాకుండా పారిశ్రామికవేత్తలకి ఎప్పుడు కూడా పారిశ్రామికవేత్తలు ఏం కోరుకుంటారంటే పాలసీ స్థిరత్వం ఉండాలని కోరుకుంటారు, పాలసీ స్టెబిలిటీ కోరుకుంటారు. అప్పుడే ఆయా రాష్ట్రాల్లోకి స్టెబిలిటీగా వాళ్ళ యొక్క ధైర్యంతో వచ్చి పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెడతానికి ఉపయోగపడుతుంది. తద్వారా ఏమవుతుందంటే యువతకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగనే అంతర్జాతీయ స్థాయి రోడ్లు కానీ, రవాణా వ్యవస్థ కానీ, విద్య మరియు వైద్య సంస్థలు రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులోకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే పునర్విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ క్లాస్ 3 ప్రకారం ఏదైతే రాజధాని ప్రాంతంలో నిర్మించే హైకోర్టు కానీ, రాజ్భవన్ కానీ, సచివాలయం కానీ, అసెంబ్లీ కానీ, వివిధ సంస్థల నిర్మాణానికి పూర్తి సొమ్మును కేంద్ర ప్రభుత్వం భరాయించాలి చట్ట ప్రకారంగా. ఇప్పటివరకు ఏది రాజధాని తేలకపోవడంతో దీని గురించి మనం డిమాండ్ చేయలేకపోతున్నాం. అంతేకాకుండా 94(4) కింద సబ్ క్లాస్ సెక్షన్
దాంట్లో అటవీ భూముల్ని డీనోటిఫై చేసే అధికారం ఆ చట్టంలో ఉంటుంది. కాబట్టి ఈ చట్టబద్ధతమే. అలాగనే 46 సబ్ క్లాస్ 2 and 3లో రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలకి వాళ్ళకి సహాయం చేయాలి కేంద్ర ప్రభుత్వం. ఆ నిధులు మనం డిమాండ్ చేయొచ్చు. అలానే పారిశ్రామిక పన్నుల రాయితీలు, ఎవరైతే పరిశ్రమలు వస్తుందో ఆ పరిశ్రమలకు పన్నులు రాయితీలు ఇవ్వాలని చెప్పేసి పునర్విభజన చట్టం సెక్షన్ 94 సబ్ క్లాస్ 1 స్పష్టంగా చెప్తుంది. అంటే నీకు ఎప్పుడైతే ఒక రాజధాని అని చెప్పేసి నిర్ణయించి చట్టబద్ధత ఏర్పడిందో ఇన్ని ఉపయోగాలు లభ్యమవుతాయి, ఎస్ భద్రత ఏర్పడింది. కాబట్టి అటువంటి ఉపాయాలకు ఉపయోగపడటానికి ఈరోజు తీసుకున్నటువంటి ఈ చర్య చాలా స్పష్టంగా అర్థమవుతుందండి మనకి.